హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కార్లో పెట్రోల్ కోసం అని చెప్పి గగన్ భూమి ఇద్దరు కూడా అడవిలో తిరుగుతూ ఉంటారు. ఇక అలా వాళ్ళు అడవిలో దారి తప్పడంతో ఎటువైపు వచ్చామో తెలియడం లేదు అని గగన్ అంటూ ఉంటే, ఈ అడవిలో దారులు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, పైగా చీకట్లో వెళ్ళడం ప్రమాదకరం, ఇక్కడే ఉందాం, రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం అని భూమి అంటూ ఉంటుంది. ఇక్కడెక్కడ ఉంటామని గగన్ అంటూ ఉంటే, ఇంతలో చెట్టు కింద ఉన్న దేవుడి విగ్రహం భూమికి కనిపిస్తుంది. ఇక వెంటనే భూమి గగన్ని అక్కడికి తీసుకొని వచ్చి, ఈయన ఎవరో తెలుసా, అడవి పోతురాజు, అడవిలో దారి తప్పిన మనలాంటి వాళ్లకు ఈయనే రక్షగా ఉంటాడు, కాబట్టి ఈరోజు రాత్రికి ఇక్కడే పడుకొని ఉదయాన్నే లేచి వెళ్ళిపోదామని భూమి అంటూ ఉంటుంది. ఇక్కడెక్కడ పడుకుంటావని గగన్ అంటూ ఉంటాడు. కిందనే పడుకోవాలని భూమి అంటూ ఉంటుంది. అప్పుడు గగన్, అమ్మో కిందన నా వల్ల కాదు, ఐ కాంట్, పద వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు. అప్పుడు భూమి సరే ఒక్క నిమిషం అంటూ ఇక పోతురాజు దగ్గరున్న చీరలను తీసుకుంటుంది. నన్ను క్షమించు స్వామి, తనకు కింద పడుకోవడం అలవాటు లేదట, అందుకే నేను ఇవి తీసుకోక తప్పడం లేదు అని చెప్పి చీరలను తీసుకొని రెండు చెట్లకు మధ్యగా ఉయ్యాలలాగా కడుతుంది. ఇప్పుడు రండి తలతిక్క గారు, ఇక్కడ వచ్చి పడుకోండి అని భూమి అంటూ ఉంటే, ఏంటి కొత్తగా గారు యాడ్ చేస్తావని గగన్ అంటాడు. పిలవాలనిపించింది అని భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. మరి నువ్వెక్కడ పడుకుంటావని గగన్ అడుగుతాడు. నేను కింద పడుకుంటానులే, నాకు కింద పడుకోవడం అలవాటే అని భూమి అంటూ ఉంటుంది. ఇక అలా గగన్ చేయి పట్టుకొని తనని ఉయ్యాలలో పడుకోబెడుతుంది. గుడ్ నైట్ అని చెప్పి అలా గగన్ నిద్రపోతూ ఉంటాడు. ఇక గగన్ నిద్రపోతూ ఉంటే భూమి తనకు ఎదురుగా కూర్చొని అలా గగన్ని చూస్తూ ఉంటుంది. ఇక బ్యాక్గ్రౌండ్లో తెలుసా మనసా ప్రేమించానని పాట ప్లే అవుతూ ఉంటుంది. ఇక అలా రాత్రి మొత్తం కూడా గగన్ నిద్రపోతూ ఉంటే భూమి అలా గగన్ని చూస్తూ ఉండిపోతుంది. మధ్యలో గగన్కి దోమలు కుడుతూ ఉంటాయి. గగన్ అలా అటు ఇటు కదులుతూ ఉంటే అప్పుడు భూమి గగన్ దగ్గరికి వచ్చి ఇక అలా తన పైటతో గగన్కి గాలి విసురుతూ ఉంటుంది. పడుకునేటప్పుడు గగన్ తన కోట్ని పక్కన పెట్టి పడుకుంటాడు. ఇక గగన్కి దోమలు కుట్టకుండా ఉండడం కోసం అని చెప్పి భూమి ఆ కోట్ని తీసి ప్రేమగా గగన్కి కప్పుతుంది. గగన్ తన కోసం ఫైట్ చేయడం, తనని కాపాడడం, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని భూమి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. మరోపక్క చెర్రీకి శారద భోజనం పెడుతుంది. పెద్దమ్మ, నేను తినేసి వెళ్ళిపోతానులే పెద్దమ్మ, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి చెర్రీ అంటాడు. సరేరా, తిని డోర్ వేసి వెళ్ళు అని చెప్పి శారద లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, మొత్తానికి పెద్దమ్మ వెళ్ళిపోయింది కాబట్టి నా సిరిమువ్వ వచ్చే వరకు ఇక్కడే ఉండి తనని చూసి వెళ్ళొచ్చు అని చెర్రీ అనుకుంటాడు. పూర్ణ చెర్రీ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి సిస్టర్ అలా చూస్తున్నారు అని చెప్పి, భోజనం చేస్తున్నాను కదా, చేశాక నేను డోర్ వేసి వెళ్తానులేండి, మీరు వెళ్ళి పడుకోండి సిస్టర్ అని చెర్రీ అంటూ ఉంటే, ఏం అవసరం లేదు, నువ్వు తినే వరకు ఇక్కడే కూర్చుంటాను, తమరు వెళ్తే నేను డోర్ వేసి పడుకుంటాను అని పూర్ణ అంటూ ఉంటుంది. చెర్రీ పెద్ద పెద్ద ముద్దలు తింటూ ఉంటాడు. ఏంటి అలా తింటున్నావని పూర్ణ అంటూ ఉంటే, ఇలా తింటేనే తొందరగా అరుగుతుందట సిస్టర్, అందుకే ఇలా తింటున్నాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక పూర్ణ తననే చూస్తూ ఉండడంతో, సిస్టర్ నన్నే చూస్తుంది ఇప్పుడు ఎలా అని చెప్పి చెర్రీ అక్కడ గిన్నెలో ఉన్న మరికొంత అన్నాన్ని ప్లేట్లో పెట్టుకుంటాడు. ఇక దాంతో పూర్ణ అలా చెర్రీని చూస్తూ సోఫాలోనే పడుకుండిపోతుంది. అమ్మయ్య, సిస్టర్ కూడా పడుకుంది, ఇప్పుడిక నేను ఇక్కడే ఉండిపోవచ్చు అని చెర్రీ అనుకుంటాడు. మరో పక్క గగన్ భూమి ఇద్దరు కూడా రాత్రంతా అడవిలోనే నిద్రపోతారు. ఉదయాన్నే గగన్కి మెలకు వస్తుంది. గగన్ లేచి చూసేసరికి భూమి కనిపించదు. ఇక దాంతో గగన్ కంగారు పడిపోతూ భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. భూమి అప్పుడే అడవిలో నుండి వస్తూ ఉంటుంది. ఇక భూమిని చూడగానే, ఏయ్ నీకు అసలు బుద్ధుందా, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎంత కంగారు పడిపోయానో తెలుసా అని చెప్పి గగన్ భూమి మీద అరుస్తూ ఉంటాడు. రాత్రంతా మీరు ఏం తినలేదు కదా, తినడానికి ఏమైనా దొరుకుతాయేమోనని అడవిలోకి వెళ్ళాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మరి ఏమైనా దొరికాయా అని చెప్పి గగన్ అంటాడు. లేదు, ఏమీ దొరకలేదు అని అంటూ ఉంటే, సరే పద వెళ్దాం అని చెప్పి అలా గగన్ ముందు నడుస్తూ ఉంటే భూమి వెనకాల నడుస్తూ ఉంటుంది. ఇక అలా గగన్ తన మీద చూపించిన ప్రేమను భూమి గుర్తు చేసుకుని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఇక బ్యాక్గ్రౌండ్లో ఇంతకీ నువ్వెవరు పాట వస్తూ ఉంటుంది. ఇక అలా గగన్
తన భుజం మీద చేయి వేయడం, తనని ఎత్తుకొని తీసుకువెళ్ళడం, రౌడీల నుండి తనని సేవ్ చేయడం, ఇలా గతంలో జరిగినవన్నీ కూడా భూమి గుర్తు చేసుకొని ఇక అలా ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. గగన్ని చూస్తూ ఉంటుంది. గగన్ భూమి ఇద్దరు కూడా అలా వెళ్తూ ఉంటే, అబ్బా ఇక నా వల్ల కావడం లేదు అని, నీకు నడవడానికి ఓపిక ఉందా అని అంటూ ఉంటే, అప్పుడు భూమి, నడవడం మీకు అలవాట్లేదేమో, నాకు అలవాటే, కడుపులో నొప్పిగా ఉందా అని అడుగుతూ ఉంటుంది. ఆకలిగా ఉంది అని గగన్, సరే ముందైతే కార్ పెట్రోల్ కోసం వెళ్దాం పద అని చెప్పి భూమిని తీసుకొని గగన్ వెళ్తూ ఉంటాడు. ఇక అలా వాళ్ళిద్దరు వెళ్తున్నప్పుడు చెట్టుకి తేనె తట్ట కనిపిస్తుంది. ఆ తేనె తట్టని చూడగానే, అది తేనె తట్ట కదా అని చెప్పి గగన్ అడుగుతాడు. అవును, అది తాగితే ఖచ్చితంగా ఆకలి తగ్గుతుంది, తేనె పట్టడానికి ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను అని భూమి అటు ఇటు చూస్తూ ఉంటే, అప్పుడు గగన్ ఒక పెద్ద రాయి తీసుకొని తేనె తట్టెను కొడుతూ ఉంటాడు. వద్దు అని భూమి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అప్పటికే గగన్ ఆ తేనె తట్టె మీదకి రాయి విసురుతాడు. ఒక్కసారిగా అవన్నీ కూడా అలా గుంపులుగా వచ్చి దాడి చేయబోతూ ఉంటే, అప్పుడు గగన్ భూమితో పద పారిపోదామని అంటూ ఉంటే, వద్దు ఎక్కడికి కదలొద్దు, అప్పుడే అవి మనల్ని కుట్టవు, నా కళ్ళల్లోకి చూస్తూ ఉండు అని భూమి గగన్తో అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, అంతేనా, ఇప్పుడు మనం కదలకుండా ఉంటే అవి కుట్టవు కదా అని చెప్పి అలా టెన్షన్గా భూమి వైపు చూస్తూ ఉంటాడు. అలా భూమి నడుం మీద చేయి వేసి భూమి కళ్ళలోకి చూస్తూ ఉంటే, భూమి కూడా గగన్ భుజాల మీద చేయి వేసి తన కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. ఇక మొత్తానికి అలా భూమికైతే గగన్ మీద ప్రేమ మొదలైంది. గగన్కి కూడా భూమి మీద ప్రేమ మొదలై ఉంటుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.